శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మనకు ఆషాఢ మాసం ప్రారంభమైంది అంటేనే అనేక పండుగలన్నీ కూడా ప్రారంభమైనట్టు కదా. ఈ ఆషాఢ మాసం పండుగలకు ప్రారంభమే కాకుండా ఆషాఢ శుక్ల ప్రతిపత్తి లేదా ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి మనకు వారాహి నవరాత్రి, ఈ వారాహి అమ్మ నవరాత్రులనే వారాహి గుప్త నవరాత్రులుగా కూడా పేర్కొంటారు. ఈ వారాహి నవరాత్రుల యొక్క ప్రాధాన్యం ఇప్పటికీ చాలామందికి ఇది ప్రాశస్యమైంది, ప్రసిద్ధమైంది. చాలామంది కూడా అత్యంత భక్తిపూర్వకంగా వారాహి అమ్మ నవరాత్రులని కొనసాగిస్తున్నారు. అయినా ప్రతిసారి కూడా అమ్మ గురించినటువంటి విశేషాన్ని మనం కొంత నేర్చుకోవడం, తెలుసుకోవడం, అమ్మకి భక్తిపూర్వకంగా త్రికరణ శుద్ధిగా పూజ చేయటం అనేటువంటిది మన సంప్రదాయం. కాబట్టి అసలు ఎవరు ఈ వారాహి అమ్మ, ఈమెకి నవరాత్రికి చేయటానికి కారణం ఏమిటనేటువంటి విషయాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే, పూర్వం ఒకానొక కల్పంలో లలితాదేవి త్రిపుర సుందరి లలిత అనేటువంటి పేర్లతో భండాసురుడు, రక్తబీజుడు, శుంభుడు, నిశుంభుడు మొదలైనటువంటి అనేక రాక్షసులు, భయంకరమైనటువంటి రాక్షసుల చేత యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సందర్భంలో అనేక మంది రాక్షసులను సంహరించడానికి అమ్మ శరీరం నుంచి 7 విధములైనటువంటి కాంతి పుంజములు బయటికి వచ్చాయట. ఈ 7 విధములైనటువంటి కాంతి పుంజములే స్త్రీ శక్తి స్వరూపములుగా పేర్కొంచి ఈ 7 కూడా సప్తమాతృకులుగా పేరు పొందారు. ఈ అమ్మలే కౌమారి, వారాహి మొదలైనటువంటి దేవతలు. త్రిపుర సుందరి అమ్మతో కలిపి అష్టమాతృకులైనారు. ఈ సప్తమాతృకులు కూడా రాక్షసులకి అనేక శాపాలు ఉండబట్టి, అంటే అమ్మ ఒక్కటి రాక్షసులను సంహరించలేదని కాదు, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క అద్భుతమైనటువంటి వరాలను పొంది ఉన్నారు. కాబట్టి ఆ వరాలకు తగినట్టుగా అమ్మ వారిని సంహరించాలి. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మ సంకల్ప మాత్రం చేత తన దేహం నుంచి వీళ్ళందరినీ కూడా పుట్టించారు. ఈ పుట్టినటువంటి సప్తమాతృకులు కూడా దుష్ట సంహరణకి, శిష్ట రక్షణకి అమ్మకి సహకరిస్తూ ఉంటారు. అమ్మలోనే అంతర్భాగమై అమ్మకి సహకరిస్తూ ఉంటారనమాట. అలా ఆ సప్తమాతృకలలో ఒక మాతృక, ఒక తల్లి ఈ వారాహిదేవి. ఈ వారాహిదేవికి లలితాదేవి యొక్క దండనాయిక అని అమ్మ నియమించారు. అమ్మని, వారాహి తల్లిని తన దండనాయికగా నియమించుకున్నారు. అంటే సర్వ సైన్యాధ్యక్షురాలన్నమాట. అమ్మ యొక్క త్రిపుర సుందరీదేవి యొక్క సైన్యము ఎలా యుద్ధం చేయాలి, ఎవరితో చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అమ్మ అధీనంలో ఉంటాయి. కాబట్టి వారాహి అమ్మకి దండనాయిక అని పేరు. అట్లాగే మనం ఈ లలితా సహస్రనామంలో కూడా చదువుతుంటాం కదా, భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుణ్ణి చంపటం కోసం తన శక్తినంతా కూడా సమీకరించుకొని దండనాథ అయినటువంటి, దండనాయకి సైన్యాధికారిణి అయినటువంటి వారాహి అమ్మతో త్రిపుర సుందరీదేవి ఆ భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళింది. కాబట్టి అమ్మ దండనాయిక, సర్వ సైన్యాధికారి అని ఒక విశేషమైనటువంటి అమ్మ యొక్క కీర్తి స్థుతిలో కనపడుతుంది. అంతేకాకుండా వారాహి అమ్మకి వార్తాళి అనేటువంటి నామం కూడా ఉంది. వార్తాళి అంటే సృష్టిలో ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి, కేవలం ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వార్తలే కాకుండా సమస్త సృష్టిలో, సమస్త విశ్వంలో ఉన్నటువంటి వార్తలన్నింటినీ కూడా అమ్మ పరిగ్రహించగలదు. అంటే అమ్మకు తెలుసు ఎవరు ఎక్కడ, ఏ మూల, ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది అమ్మ ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారట. అందుకని వారాహి తల్లికి వార్తాళి అనబడేటువంటి నామం కూడా ఉంది. అంతేకాకుండా విషయ పరిజ్ఞానాన్ని కూడా అమ్మ ఇస్తుంది. ఎవరైతే ఈ 9 రోజులు కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు, ఒక్కొక్కసారి ఏకాదశి వరకు కూడా 11 రోజుల దీక్షని కొనసాగిస్తూ ఉంటారు. ఈ 11 రోజులు లేదా 9 రాత్రులు కూడా అమ్మని ఎవరైతే అత్యంత భక్తిపూర్వకంగా పూజిస్తారో అలాంటి వారికి విషయ పరిజ్ఞానం, అంటే ఎక్కడ ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయకూడదు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని, లౌకిక పరిజ్ఞానాన్ని కూడా అమ్మ ఈ భక్తులకి, తనని పూజించినటువంటి వారికి, సేవించినటువంటి వారికి అమ్మకు ఇస్తారట. అలాగే అమ్మకు శ్యామ అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఎప్పుడు కూడా నిత్యయవ్వనంగా ఉంటారు. అంటే ఒక నడి వయసులో, మధ్య వయసులో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎలా ఉంటుందో
అలా తల్లి ఎప్పుడు కూడా నవయవ్వనంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి తల్లి కాబట్టి తల్లి వార్తాళి, శ్యామ అనేటువంటి అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటారు. అంతేకాకుండా అమ్మకున్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే తల్లి విశుక్ర ప్రాణహరణ అని అమ్మకు ఒక నామం, ప్రత్యేకమైనటువంటి నామంలో ఉంది. విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుడు ఒకానొక సమయంలో ఈ సృష్టిని సంహరించాలి, సృష్టి ఎక్కడా కూడా లేకుండా చేయాలి, అంటే సృష్టిలో కేవలం రాక్షసులు తప్ప మానవులు కానీ మరి ఇతరమైనటువంటి జీవరాశులు కానీ లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో జీవుల యొక్క శరీరంలో ప్రవేశించి వారి యొక్క శుక్ర బీజములను, అండములను నశింపజేశాడట. అంటే మనకి ఇదంతా కూడా తెలిసిన విషయమే కదా. శుక్ర శోణితములు, అండముల వలనే వీటి యొక్క కలయిక వలనే సృష్టి జరుగుతుంది. కాబట్టి విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుడు, విశుక్రుడు వాడి పేరులోనే శుక్రత్వం లేదు, శౌర్యం లేదు, బలం లేదు. అలాంటి విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుడు ఈ ప్రాణుల యొక్క దేహంలో ప్రవేశించి వాళ్ళ యొక్క సంతానోత్పత్తికి సంబంధించినటువంటి శక్తినంతా కూడా నశింపజేశాడు. దాంతో సృష్టి క్రమం ఆగిపోయింది. అమ్మ సృష్టికర్తి, బ్రహ్మరూపి అని అమ్మకు పేరు కదా. అమ్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మరూపిణి, బ్రహ్మగా మనకు కనిపిస్తుందట. బ్రహ్మరూపంతో అంటే ఇక్కడ బ్రహ్మము అంటే కేవలం సృష్టికి అధీనమైనటువంటి తల్లి. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మరూపిణి సృష్టి ఆగిపోతే తన కార్యానికి అడ్డం వస్తే సహించగలదా? సహించలేదు కదా. కాబట్టి ఏం చేసింది అమ్మ, ఈ వారాహి తల్లిని అడ్డు పెట్టుకొని వారాహి తల్లిని సృష్టించి తన దేహం నుంచి కొంతమంది రాక్షసులని ఈ సప్తమాతృకుల చేత సంహరించబడేటట్టుగా ఆమె సంకల్పం చేసింది. అందులో ఈ వారాహి తల్లి ఈ విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుని మీదకి దండెత్తి తన సైన్యంతో ఆ విశుక్రుడిని సంహరించింది. అంటే ఆనాటి నుంచి ప్రాణికోటిలో ఉన్నటువంటి ఈ సంతాన నష్టం, అంటే గర్భధారణకు సంబంధించినటువంటి శక్తిహీనత అనేటువంటిది తగ్గిపోయి సంపూర్ణమైనటువంటి శుక్ర సమృద్ధులై వీళ్ళంతా కూడా మళ్ళీ సంతానోత్పత్తిని పొందారు. ఈ కథ మనకు దేవి భాగవతంలోను, మార్కండేయ పురాణంలోను, అనేక పురాణాలలో కూడా కనపడుతుంది. అంటే దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే వారాహి తల్లిని ఈ 9 రోజులు కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా కనుక మనం సేవిస్తే, పూజిస్తే, దీక్షగా తీసుకొని గురువుల దగ్గర మంత్రాన్ని తీసుకొని, అమ్మవారికి వసుధా మంత్రం కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. గురువులు ఆ మంత్రాన్ని చెప్తారు. ఆ మంత్రాన్ని కనుక స్వీకరించి అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా కనుక ఈ 9 రోజులు దీక్షాపూర్వకంగా పూజించిన, లేదు మాకు దీక్ష తీసుకోవటం చేత కాదు, మేము కేవలం భక్తిపూర్వకంగా మాత్రమే అమ్మని సేవిస్తామని భక్తిగా అమ్మని సేవించినప్పటికీ కూడా సంతానం లేని వారికి సంతానం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి తల్లి ఈ వారాహి తల్లి. కాబట్టి ఏ తల్లిని ప్రార్థించినా అమ్మ అమ్మలగన్నయమ్మ, మూరమ్మల మూలపుటమ్మ, సమస్త సృష్టికి మాతృకైనటువంటి తల్లి ఏ రూపంలో ప్రార్థించినా బిడ్డలని అనుగ్రహిస్తుంది. కానీ వారాహి తల్లికున్న ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకంగా సృష్టి కార్యాన్ని రక్షించి సృష్టి జరగడానికి సహకరించినటువంటి తల్లి కాబట్టి ప్రత్యేకంగా ఈ వారాహి తల్లిని కూడా ఎవరు సేవిస్తారో, పూజిస్తారో, సంకల్ప మాత్రం చేత మాకు సంతానం లేదు, మాకు సంతానం కావాలి, ఉత్తమమైనటువంటి సంతానం కావాలి అని కానీ, లేదా మా సంతానం అభివృద్ధిలోకి వెళ్ళాలి అని కానీ, ఇలా ఏ రకమైనటువంటి సంకల్పంతో తల్లిని పూజించినప్పటికీ కూడా చక్కని సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది, ఉన్న సంతానాన్ని రక్షిస్తూ ఉంటుంది, సంతానం అభివృద్ధిలోకి రావడానికి కూడా ఈ తల్లి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా శక్తిని బట్టి, అంటే ఆడంబరాలతో శక్తి లేకుండా అమ్మని పూజించమని ఏ శాస్త్రం చెప్పదు, ఏ పురాణం చెప్పదు. కాబట్టి శక్తిని బట్టి మన శక్తి వంచన లేకుండా అమ్మని 9 రోజులు కనుక దీక్షాపూర్వకంగా పూజించిన సత్ఫలితం ఉంటుంది. దీక్ష చేతగానటువంటి వారు సాయశక్తులా భక్తిపూర్వకంగా వినమ్రతతో అమ్మకి శక్తి కొలది పూజ చేసినప్పటికీ కూడా ఫలితం అంతే ఉంటుంది, తగ్గదు అని చెప్తారు పెద్దలు. కాబట్టి అమ్మ సంతానకారిణి కాబట్టి తప్పక సంతానం లేనటువంటి వారు రేపటి నుంచి, అంటే ఈ నెల మనకు జూలై 15వ తారీఖు 2026వ సంవత్సరం నుంచి మనకి 23వ తారీఖు వరకు కూడా ఈ దేవీ నవరాత్రులు అనేటువంటిది కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి అంటే ప్రత్యేకంగా అమ్మని ఎప్పుడైనా పూజించవచ్చు, ఈ 9 రోజులే ఎందుకు పూజించాలి అనేటువంటి అనుమానం వస్తే, అమ్మ ఈ లలితా త్రిపుర సుందరి దేహం నుంచి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అనమాట. అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు అమ్మ ఆ దేహం నుంచి ఆవిర్భవింపజేసింది. కాబట్టి అమ్మవారి యొక్క జన్మోత్సవం అయినటువంటి తిథి కాబట్టి చాలా విశిష్టమైన రోజు.
అమ్మ భూమి మీదకి రాగానే, ఈ లోకంలోకి రాగానే భక్తులందరూ కూడా ఈ 9 రోజులు కూడా, నవరాత్రి అంటే ఎప్పుడు కూడా 9 రాత్రులు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు దీక్షగా. రాత్రి అనటంలోనే అమ్మకి ఉదయం పూజ కంటే, ప్రాతకాల పూజ కంటే, మధ్యాహ్నం పూజ కంటే కూడా సాయంత్రం పూజ అంటే రాత్రిపూట పూజ అమ్మకు చాలా విశేషం అనేటువంటిది ఈ రాత్రి అనేటువంటి మాటలో కనపడుతుంది. కాబట్టి దేవీ నవరాత్రి చేసిన, గుప్త నవరాత్రులు ఏవి చేసినప్పటికీ కూడా అమ్మకి రాత్రి పూజలు చాలా విశేషం. కావున అవకాశం ఉంటే రాత్రి త్రికాలంలో త్రిసంధ్యలలో కూడా పూజించవచ్చు. అలా త్రిసంధ్యలలో అవకాశం లేనటువంటి వారు కనీసం రాత్రి పూట అమ్మకి తప్పకుండా కనుక ఈ 10 రోజులు పూజిస్తే అమ్మ పిలిస్తే పలుకుతుంది. కాబట్టి కోరిన కోరికలు ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను చేకూర్చడానికి ఈ 9 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నవరాత్రులు కూడా ఈ 9 కూడా మన శరీరంలో ఉన్నటువంటి హరిషడ్వర్గములను, కామాది వికారాలను, అహంకారాన్ని, అనేక విశేషాలన్నీ కూడా ఈ 10 రోజులు కూడా అందుకని దశహర అంటారు. అంటే 10 రకాలైనటువంటి జ్ఞానేంద్రియ సర్వేంద్రియాలకు సంబంధించినటువంటి ఐహికమైనటువంటి దుష్కర్మలన్నిటినీ కూడా, దుష్కార్యాలన్నిటిని కూడా సంహరించగలిగేది కాబట్టి దశహర అంటే. అందుకని 10 రోజులు కూడా అమ్మని పూజించాలి అని చెప్పి ప్రత్యేకంగా దసరాకి చెప్తారు. కానీ నవరాత్రిలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఏమిటంటే 10 రకాలైనటువంటి దుష్కార్యాలని, అలాగే దురాలోచనను కూడా అమ్మ శమింపచేసి మనిషికి శాంతిని ప్రసాదించేటువంటి కాలం కాబట్టి 9 రోజులు కూడా అమ్మని పూజించవచ్చు. ఒకవేళ మాకు 9 రోజులు అవకాశం లేదండి అంటే చివరి 3 రోజులు కూడా, 5 రోజులు కానీ 3 రోజులు కానీ, లేదంటే ఈ నవరాత్రుల్లో చివరి రోజు ఒక్కరోజైనా సరే అమ్మని కనుక పూజిస్తే అత్యంత ప్రీతితో అమ్మ అనుగ్రహిస్తుంది అని మనకు పెద్దలు ప్రవచించి ఉన్నారు. అయితే ఈ అమ్మవారు వారాహిదేవి 12 మంది సేనానాయకులతో కలిసి అమ్మ ఎప్పుడు కూడా ఈ సృష్టి కార్యాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా అమ్మని పూజించేటువంటి వారికి భూమి కొనుక్కోవాలి అనుకుంటాం, లేదా ఏదో కొన్ని భూ వివాదాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం. ఒక సమస్యలో మన కొన్నటువంటి గృహం ఒక సమస్యలో అడ్డంకుల వల్ల ఆగిపోయింది, లేదా ఎప్పుడూ భూమి కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం అనుకునేటువంటి ఆలోచన అడ్డంకులతో ఏదో రకంగా వెనక్కి వెళ్ళటం, ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. మొత్తం మీద భూములకు సంబంధించినటువంటి వివాదములు కానీ, గృహాలకు సంబంధించినటువంటి వివాహములు కానీ పరిష్కరింపజేయాలి అంటే తప్పకుండా ఈ వారాహి నవరాత్రులలో అమ్మని శక్తి వంచన లేకుండా కనుక ప్రార్థిస్తే తప్పకుండా మన భూమి మనదవుతుంది. భూ వివాదాలు తొలగిపోతాయి, గృహ వివాదాలు తొలగిపోయి స్వగృహ ప్రాప్తి, అలాగే భూప్రాప్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే అమ్మ ఆయుధాలలో నాగలి ఆయుధం కూడా ఉంటుంది. అంటే నాగలి అంటే అర్థం ఏంటంటే భూమిని దున్నటం, భూమిని పండించటం, అలాగే భూమి స్వస్థలంగా చేసుకోవటం. కాబట్టి వారాహి అనే అర్థానికి, పదానికి భూమి అనే అర్థం ఉంది. వారాహి అంటే దుర్గా అనే అర్థం కూడా ఉంది. కాబట్టి భూమి అనేటువంటిది ప్రాణరక్షణ కోసం, అమ్మ ధర్మాన్ని స్థాపించటం కోసం భూదేవి ఒకసారి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని గోరూపంలో ప్రార్థిస్తే దుష్ట సంరక్షణ కోసం నేనే వస్తాను అని స్వామి అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ వారాహి అంటే ఎవరు? మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపానికి, వరాహ రూపంలో ఉన్నటువంటి స్త్రీ శక్తియే వారాహి. అమ్మదేహం నుంచి ఉద్భవించినటువంటి సప్తమాతృకులు కూడా ఎవరు? కౌమారి, వైష్ణవి, వారాహి, బ్రాహ్మి, వీరంతా కూడా బ్రహ్మదేవుని యొక్క స్త్రీ శక్తి బ్రాహ్మిగా అవతరించింది. కుమారస్వామి యొక్క స్త్రీ శక్తి కౌమారిగా ఆవిర్భవించింది. శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ శక్తి వైష్ణవిగా ఆవిర్భవించింది. అలాగే శ్రీవరాహస్వామి యొక్క స్త్రీ శక్తి వారాహిగా అవతరించింది. ఇలా ప్రపంచంలో దేవతలందరూ కూడా ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి స్త్రీ శక్తిని, ఎందుకంటే మణిద్వీపంలో కూడా ఏం చెప్తారు? అమ్మని సేవించాలి అంటే స్త్రీ రూపంలోనే వెళ్ళాలట. ఒకసారి మణిద్వీపానికి త్రిమూర్తులు వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా స్త్రీ రూపాన్ని ధరించి వెళ్ళారట. ఆ మణిద్వీపంలోకి వెళ్ళిపోతుంటే అంతా అక్కడ ఆడవాళ్లే కనపడుతూ ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కనపడుతుంది, కానీ అమ్మ చుట్టూ కూడా స్త్రీ సేవికలే కనపడుతూ ఉన్నారట. కాబట్టి అమ్మతో సన్నిహితంగా ఉండాలి అన్నా, అమ్మని సేవించాలి అన్నా అంతా కూడా స్త్రీ పరివారం ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ పురుష శక్తి ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి, శంకరుడు, తర్వాత బ్రహ్మ, వీరందరి యొక్క శక్తులన్నీ కూడా స్త్రీ రూపంలో ఆవిర్భవించి స్త్రీ శక్తిగా మారి అమ్మకు సేవికలుగా, దండనాయకులుగా, సైన్యాధిపతులుగా మారారు. కాబట్టి ఇక్కడ వారాహి అంటే సాక్షాత్తు వరాహస్వామి యొక్క స్త్రీ అంశం, ఆయనలో ఉన్నటువంటి స్త్రీ శక్తియే వారాహి స్వామి.
కాబట్టి ఈమెని గనక మనం పూజిస్తే తప్పకుండా భూ వివాదముల్లో చిక్కుకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. లేదు మేము కొత్తగా ఒక భూమి కొనుక్కుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము అనుకునేటువంటి వారు కూడా ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో గనక పూజిస్తే తప్పకుండా వారి సంకల్పం నెరవేరి వారు అనుకున్నటువంటి కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పి పెద్దల మాట అది. కాబట్టి అలా అమ్మని పూజించడం అనేటువంటిది ఒక ప్రధాన విషయం. అయితే ఎలా పూజించాలి? ప్రాతకాలంలో లేవటం, కాలకృత్యంలో తీర్చుకొని చక్కగా శుచైనటువంటి వస్త్రములు ధరించి అమ్మని ముఖ్యంగా తిలకధారణ, ఏ పూజ చేసినప్పటికీ కూడా తిలకధారణ మన సంప్రదాయం. అంటే ఇక్కడ మనకు సంప్రదాయం అంటే వైష్ణవాగమ సంప్రదాయాలు ఉంటాయి, శైవాగమ సంప్రదాయాలు ఉంటాయి. కొంతమంది త్రిపౌండ్రకములు, త్రిపౌండ్రకములు పెట్టుకుంటారు, కొంతమంది అడ్డబొట్టు పెట్టుకుంటారు. సరే ఏదైనప్పటికీ కూడా మన సనాతన సంప్రదాయం కాబట్టి బొట్టు అనేటువంటిది తప్పకుండా పెట్టుకోవాలి. బొట్టు లేకుండా ఎట్టి పూజలు కూడా, ఎలాంటి కార్యక్రమం కూడా, శుభకార్యములు ఏవి కూడా తిలకధారణ చేయకూడదు. అది ఒక భర్త దూరమైనటువంటి వాళ్ళు కూడా చూడండి, చక్కగా వాళ్ళ సింధూరాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని, విభూతిని ధరించి మాత్రమే పూజ చేస్తారు. కాబట్టి అందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి తిలకధారణ అనేటువంటిది మన సనాతన సంప్రదాయం చెప్పినటువంటి విశేషం. కాబట్టి తిలకధారణ చేయాలి. ఇంకా మనంతా చేసే పొరపాటు ఏంటంటే జుట్టు తలస్నానం చేసి అది ఎండలేదనో ఏదో కారణంగా జుట్టు విరపోసుకొని పూజ చేస్తూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జుట్టు విరపోసుకొని అంటే లూజ్ హెయిర్తో భగవంతుని ముందు కూర్చోవటం లాంటివి అస్సలు చేయకూడదు. తప్పకుండా ఒక పాయన్న అల్లుకోమని చెప్తారు పెద్దలు. అలా ఒక పాయ అల్లుకొని పూర్తిగా తల ఎండిన తర్వాత, తల చక్కగా ఎండబెట్టేసి ఆరబెట్టిన తర్వాత ఒక పాయ జడ అల్లుకొని, జడలో ఒక పువ్వు, ఏదో ఒక పుష్పాన్నో ఒక పుష్పమాలను ధరించి తిలకధారణ చేసి, వీలైతే కొద్దిపాటి ఆభరణాలు, అతిగా ఆభరణాలు ధరించక్కర్లేదు. చెవులకు తాటంకములు లేకుండా పూజ చేయకూడదు. అంటే చెవులకు దిద్దులు, లోలకులు, బుట్టలో ఏవో ఆభరణాలు ఉండాలి. అవి లేకుండా పూజ కూర్చోకూడదు. అలాగే మాంగళ్యవతులైతే మంగళసూత్రము తప్పకుండా, నల్లపూసలు, కాలికి మెట్టలు ఇవి లేకుండా ఎటువంటి పూజలు చేయకూడదు. ఇవన్నీ కూడా మాంగళ్య సిద్ధినిచ్చేటువంటివి. కాబట్టి ముత్తైదులైనటువంటి వారు ఇవన్నీ కూడా ధరించి అమ్మని శక్తివంచన లేకుండా పూజించాలి. కాబట్టి ముందు మనం చెప్పుకున్నది ఏంటి? తిలకధారణ, జుట్టు ముడి వేసుకొని లేదా జడ అల్లుకొని పూజ చేయాలి. జడ అల్లకుండా జుట్టును వదిలేసి పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు అమ్మకు ప్రధానమైనటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు ఏంటి అంటే అమ్మకు కుంకుమ పూజ చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా అమ్మవారి యొక్క చిన్న విగ్రహం, ఏదైనా వారాహి విగ్రహం కానీ, లలితాదేవి విగ్రహం కానీ, శ్రీ మహాలక్ష్మి విగ్రహం కానీ, ఏదైనా విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే మనకు లక్ష్మీదేవి ఉంగరం ఉంటుంది కదా, ఆ ఉంగరాన్ని అక్కడ పెట్టుకొని దానికి చక్కగా కుంకుమతో అమ్మవారి యొక్క లలితా నామార్చనలు కానీ, వారాహి నామార్చనలు కానీ ఏవి రావండి మాకు అనుకుంటే అమ్మవారిని, వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని శ్రీ మాత్రే నమః అనుకుంటూ, శ్రీ వారాహి దేవియే నమః అనుకుంటూ మనకు వచ్చినటువంటి ఆ నామాలను చదువుతూ 3 వేళ్లతో మాత్రమే, అంటే ఏ వేలు, మధ్య వేలు, బొటన వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్లతో మాత్రమే దీన్ని మృగముద్ర అంటారు. ఈ ముద్రతో మాత్రమే మనం కుంకుమ కానీ, పుష్పములు కానీ, గంధములు కానీ, షోడశోపచారాలు మనం ఏది సమర్పించినా భగవంతునికి ఈ 3 వేళ్లతో మాత్రమే సమర్పించాలి. ఈ వేలు ఎప్పుడు కూడా, చూపుడు వేలు ఎప్పుడు కూడా పెట్టకూడదు. మనం బొట్టు పెట్టుకున్నా ఈ వేలుతో పెట్టకూడదు. ఈ వేలుతో లేదా ఈ వేలుతో బొట్టు పెట్టుకోవాలి. కాబట్టి ఈ వేలుతో తీసి బొట్టు పెట్టాలి. ఎదుటివారికి బొట్టు పెట్టేటప్పుడు ఈ వేలుతో పెట్టాలి. మనం పెట్టుకునేటప్పుడు ఈ వేలుతో పెట్టుకోవాలి. కానీ ఈ చూపుడు వేలు అనేటువంటిది ఎప్పుడు కూడా పూజకు కానీ, శుభకార్యాలకు దేనికి కూడా ఈ వేలు పనికిరాదు. కాబట్టి తిలకధారణ చేసి ఆ తర్వాత అమ్మకి పుష్పము, గంధము, కుంకుమ ఈ 3 వేళ్లతో కూడా ధరించాలి. ఎవరైతే అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గంధాన్ని ఇస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయట. ఎందుకంటే పూర్వకాలంలో ఈ జన్మలో మనంతా దారిద్ర్యాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో మనం ఏదో చేసుకున్నాం, దానం ధర్మం ఏమి చేయలేదు. దాన ధర్మాలు చేయని కారణంగా ఈ జన్మలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ జన్మలో ఆ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే పరమాత్మకి ఎప్పుడు కూడా, అమ్మవారికి కానీ, శ్రీ మహావిష్ణువుకి కానీ గంధాన్ని కనుక ఇచ్చినట్టయితే గంధం వల్ల ఐశ్వర్యంలో సిద్ధిస్తాయని చెప్తారు. కాబట్టి తప్పకుండా అమ్మకు ఈ షోడశోపచారములలో గంధాన్ని సమర్పించాలి. ఆ తర్వాత పుష్పములు సమర్పించాలి. వాసన వచ్చేటువంటి పూలు అమ్మకు చాలా ఇష్టం. పూజకు బంతి పువ్వులు ఎప్పుడు కూడా వాడకూడదు. బంతి పువ్వులు అలంకారానికి తప్ప పూజకు ఎప్పుడు కూడా బంతిపూలు, ఏ భగవంతుడికి కూడా బంతిపూలు పనికిరావు. కొన్ని రకాలైనటువంటి పూలు వాసన లేకపోయినా కొన్ని రకాల పూలు పనికొస్తాయి. అవి మనకు ఎత్తుక్కొని ఆ పూలని
పెద్దలు చెప్పిన మార్గంలో భగవంతునికి పూజించాలి. ఆ తర్వాత అమ్మవారికి శ్రీచక్రం చెప్పుకున్నాం కదా, శ్రీచక్రం కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ, వారాహి తల్లి విగ్రహం కానీ, లలితా విగ్రహం కానీ, లేదా మన వేలికున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంగరం కానీ, ఏదీ లేకపోతే కనీసం పసుపుతో గౌరమ్మని చేసి, పసుపుతో గౌరమ్మని ఎలా చేయాలంటే ఇక్కడ కూడా మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తాయి. గౌరమ్మకి ఒక కొమ్ము ఉండాలా, 2 కొమ్ములు ఉండాలా? ఒక కొమ్ము ఉంటే దాని గణపతి అంట. పసుపుకి 2 కొమ్ములు పెడితే అంటే 2 కొండలు లాంటివి 2 పెట్టి మధ్యలో ఇలా నొక్కితే 2 కోణాలు వస్తాయి. అలా 2 కోణాలు వస్తే దాన్ని గౌరీ అంటాం. ఆ పసుపుతో గౌరమ్మని చేసి దాన్ని చక్కగా కుంకుమతో గంధముతో అమ్మని అలంకరించి దాని మీద పుష్పాన్ని పెట్టి ఆ గౌరమ్మని ఒక తమలపాకులో లేదా ఏదైనా ఒక పవిత్రమైనటువంటి పుష్పంలోనో పెట్టి ఒక పాత్రలో పెట్టి దాని మీద గనక కుంకుమ వేస్తూ శ్రీ మహాలక్ష్మి దేవిగా భావించి, వారాహి దేవిగా భావించి, వారాహి అష్టోత్తరం కానీ, వారాహి సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఏదీ లేకపోతే చెప్పుకున్నాం కదా, శ్రీమాత్రే నమః అని కానీ, శ్రీ వారాహి దేవి నమః అని కానీ, అమ్మ నామాన్ని స్తోత్రం చేస్తూ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కల్మషాలు లేకుండా, మన చెవులకు మన మనసుకు ఏదీ ఎక్కించుకోకుండా బయట ఉన్నటువంటి విషయాలని త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సు, వాక్కు, కాయం, మన శరీరము అమ్మ సేవలోనే ఉండాలి, మన మనస్సు అమ్మ ధ్యానంలోనే ఉండాలి, మన నోరు అమ్మ గురించే మాట్లాడాలి. అలా మూడింటిని కూడా ఏకం చేసి అమ్మకు కనుక భక్తిపూర్వకంగా మనం కనుక పూజ చేసినట్టయితే తప్పకుండా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. అమ్మ కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇస్తుంది. శ్రీమాత్రే నమః.